ప్రస్తుతం మనం ఉన్నాం కళ్యాణ రాముడి కళ్యాణ వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించేటువంటి మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపం దగ్గర. ఈ మండపానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తొలినాళ్లలో రామదాసు ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి కళ్యాణ క్రతువులు నిర్వహించేవారు. కానీ కొన్ని కారణాల వల్ల రామదాసు ఒక శాసనం చేయటం జరిగింది. అన్యమతస్థులని వారని వీరనే భేదభావాలు లేకుండా భక్తులందరికీ కూడా స్వామివారి కళ్యాణం చూసే అవకాశాన్ని కల్పించాలి. కాబట్టి స్వామివారి కళ్యాణం 6 బయటే జరగాలని శాసనం చేశారు. అప్పటి నుంచి స్వామివారి కళ్యాణం ఆలయానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి 5 ఎకరాల విశాల ప్రదేశంలో నిర్వహించడం జరుగుతోంది. అలా 6 బయట నిర్వహిస్తూ ఉన్న కళ్యాణ క్రతువు నిర్విరామంగా సాగిపోతూ కొన్నేళ్ల పాటు నడిచింది. ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు వస్తూ ఉన్న భక్తుల సౌకర్యార్థం ఏకకాలంలో దాదాపు 25 నుంచి 30,000 మంది ఆయన కళ్యాణ క్రతువును వీక్షించి తరించడానికి వీలు చేసే విధంగా ఒక స్టేడియాన్ని నిర్మించాలని 1960లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు తమిళనాడు నుంచి ఒక శిల్పిని ఇక్కడికి తీసుకువచ్చారు. ఆయన పేరే గణపతి స్థపతి. ఆయన ఆధ్వర్యంలో తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద ఏకశిలని కళ్యాణ మండపంగా తీర్చిదిద్దారు. దాదాపు 4 ఏళ్ల పాటు ఈ మండపాన్ని నిర్మించడానికి ఆయన శ్రమపడ్డారు. అయితే ఈ కళ్యాణ మండపంలో చెప్పుకోదగ్గ విశేషాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికీ అంటే 100 ఏళ్ల కాలంలో జరిగిన శిల్పకళా నైపుణ్యాలన్నింటినీ పోల్చుకుంటే అందులో అత్యుత్తమమైన శిల్పకళా నైపుణ్యంలో ఒకటిగా ఈ మండపం కూడా నిలుస్తుంది. ఈ మండపంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో చూద్దాం పదండి. అమ్మలగన్న అమ్మ సీతమ్మ తల్లి, లోకాన నేలే తండ్రి రామయ్య తండ్రి. ఆ ఇరువురి వివాహ వేడుకకు వేదికైనటువంటి మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ మండపం అద్భుతమైన శిల్ప కళాకృతికి ఒక నిదర్శనంగా చెప్పచ్చు. ప్రస్తుతం మనం ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాం. ఈ ప్రవేశ ద్వారం నుంచే స్వామి అమ్మవార్ల ప్రతుల్ని ఇక్కడికి తీసుకొస్తారు. అక్కడ కనిపిస్తున్నటువంటి పద్మాసనం మీద ఆసీనం చేసి కళ్యాణ క్రతువు నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి చుట్టూ ఎటు చూసినా సరే దాదాపు 25 నుంచి 30,000 మంది స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లతో ఒక ఏర్పాటు చేస్తుంటారు. స్వయంగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వచ్చిన భక్తులందరూ కూడా వీక్షించి తరించవచ్చు. అయితే మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నటువంటి ఈ మండపం ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే కళ్యాణ వేదిక ఇది. దాన్ని నిర్వచిస్తూ ప్రస్ఫుటించేలాగా మేళతాళాలు అలాగే నృత్యాలు చేస్తూ ఉన్నటువంటి వాద్యకారులు వారందరినీ కూడా తీర్చిదిద్దిన ఒక రూపం మనకు కనిపిస్తుంది. అలాగే ఆనాటి శిల్పుల కళా నైపుణ్యానికి ప్రతిబింబంగా ఇక్కడ మరికొన్ని ఆకృతులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకే శిల ఇది, అయితే రెండింటికి కలిపి ఒకటే తల. మనం గనక ఈ భాగాన్ని మూస్తే ఇది మనకి వృషభంలా కనిపిస్తుంది. ఇటు పక్కన క్లోజ్ చేస్తే కనుక ఏనుగులా కనిపిస్తుంది. అంటే ఒకవైపు మూస్తే వృషభం, మరోవైపు తల మూస్తే గనక ఏనుగు కనిపించేటటువంటి కళాకృతిని ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏనుగులతోటి ద్వారం అద్భుతంగా కనిపించేలా చేశారు. అలాగే పైకి వెళితే గనక 4 వైపులా శంకుచక్రాలతో పాటు పైన ఉన్నటువంటి పద్మాసనానికి పైన మండపం పైన ఉన్నటువంటి 12 రాసులకు సంబంధించినటువంటి కళాకృతి కూడా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ శిల్పకళా వైభవానికి సంబంధించింది చాలా సూక్ష్మమైనటువంటి కళను కూడా చాలా అద్భుతంగా ప్రస్ఫుటంగా కనిపించేలాగా నేటి డిజిటల్ యుగంలో మనం ప్రింట్ చూస్తూ ఉన్నాం. డిజిటల్ ప్రింట్ని అలాగే డిజిటల్ విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కానీ కేవలం అంగుళం మాత్రమే ఉన్నటువంటి వాటిల్లో కూడా చాలా వివరణాత్మకంగా మలచినటువంటి శిల్ప కళాకృతులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక భక్త రామదాసు ఆయన సతీమణితో ఉన్నటువంటి ఒక కళను కూడా ఇక్కడ ఆవిష్కరింపచేశారు. ఇక్కడ చూస్తే కనుక నటరాజస్వామితో పాటు అనేక దేవతామూర్తులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. స్వయంగా స్వామివారు ఆసీనమై శేషుడి ఈ నీడలో ఉన్నటువంటి నారాయణుడిని మనం ఇక్కడ చూడొచ్చు. ఆదిశేషుడి నీడలో శ్రీదేవి భూదేవి సమత నారాయణుడిని మనం ఇక్కడ చూడొచ్చు. ఆసీనమై కనిపిస్తూ ఉన్నారు ఆయన.
ఇలాంటి అద్భుతమైన కళాకృతులు ఇక్కడ తీర్చిదిద్దటాన్ని మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. ముఖ్యంగా మనం గొలుసులని ఏదైనా ఉయ్యాల లాంటిది కట్టడానికి గొలుసులను వినియోగిస్తూ ఉంటాం కదా. ఆ గొలుసులు సాధ్యమైనంత వరకు ఇనుముతో తయారు చేసినటువంటి గొలుసులనే మనం చూడటం తటస్థిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం ఈ రాతినే గొలుసులుగా మలిచినటువంటి కళ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు నారాయణమూర్తి కనిపిస్తున్నాడు, అలాగే గోవుతో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కనిపిస్తూ ఉన్నాడు, వేణుగోపాలుడు కనిపిస్తున్నాడు, సరస్వతి మాత కనిపిస్తోంది, అలాగే ఆంజనేయ స్వామి ప్రతిమలు కూడా 4 వైపులా కనిపిస్తూ ఉన్నాయి. ఎటువైపు చూసినా కూడా మొత్తం శిల్పకళకి ఇది అద్దం పెట్టులానే కనిపిస్తోంది. ఈ పక్కన బాలకృష్ణుడు ఏదైతే కాళీయ మర్దనం చేస్తూ ఉన్నాడో అట్లాంటి చిత్రణ కూడా ఇక్కడ చేయటం జరిగింది. ఇలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. సేమ్ టైం మనం చూడొచ్చు 4 వైపులా కూడా ఈ మండపానికి అలాగే చరిత్రకి సంస్కృతికి ముడిపెడుతూ కనిపిస్తున్న అనేక మూర్తులు మనకి దర్శనం ఇస్తూ ఉన్నాయి. గాయత్రి మాత మనకి కనిపిస్తూ ఉంది బ్రహ్మ విష్ణు సమేతంగా. అన్ని రకాల కళాకృతులు దేవతామూర్తులు మనకి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నాయి. అలాగే ఇటువైపు వస్తే గనక శ్రీమన్నారాయణుడు ఇక్కడ కొలువు తీరు కనిపిస్తూ ఉన్నాడు. చిన్ని కృష్ణుడు కూడా కాళీయ మర్దనం చేస్తూ కనిపిస్తున్నాడు. అలాగే మనం ఈ చైన్స్ చూడొచ్చు. ఇవి గొలుసులు అనుకుంటున్నారేమో, ఇనుముతో తయారు చేసినవైతే ససిమిరా కాదు, ఇవి కేవలం రాతితో తయారు చేసినటువంటి ఒక గొలుసు మనం చూస్తూ ఉన్నాం. ఇంత సూక్ష్మమైనటువంటి కళలను కూడా చాలా డీటెయిల్డ్గా మలిచిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. గరుడమూర్తి కనిపిస్తున్నాడు. అలాగే తానిషా ప్రభువుల హయాంలో జరిగినటువంటి ఆలయ అభివృద్ధిని ఇంకోసారి గుర్తు చేస్తూ ఇక్కడ తానిషా ప్రభువు సతీ సమేతంగా మనకి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. అలాగే భక్త రామదాస్తో పాటు కబీర్ దాస్ లాంటి భక్తులు కూడా ఈ మంటపం చుట్టూ కూడా ఆ మూర్తులను కూడా తీర్చిదిద్దిన తీరు మనం అబ్బురపరుస్తుందనే చెప్పచ్చు. ఇక్కడికి చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. స్వామివారి కళ్యాణం అప్పుడే ఈ వేడుకను చుట్టానికి వస్తూ ఉంటారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువు జరిగేటువంటి మిథిలా స్టేడియంలో కళ్యాణ మంటపంలో మనం ఉన్నాము. మనం చూస్తూ ఉన్నాం పద్మాసనం మాట. ఇది చూడొచ్చు, చాలా చక్కగా పద్మం కలువ మనకి రెక్కలు కనిపించే అంత విశాలంగా చాలా స్పష్టంగా డిజైన్ చేసిన పరిస్థితి. ఈ పద్మపీఠంపై స్వామి అమ్మవార్లను ఆసీనం చేసి కళ్యాణ క్రతువు నిర్వహిస్తారు. అలాగే రాజభాగంలో కూడా మనం గమనించవచ్చు 12 రాశులకు సంబంధించినటువంటి తులారాశి, కర్కాటకం, మిథునం ఇలాగా అన్ని రాశులకు సంబంధించినటువంటి ఒక ఆర్చ్ని చాలా డీటెయిల్డ్గా మలిచిన తీరు నిజంగా అబ్బురపరుస్తుందనే చెప్పొచ్చు. అలాగే ఈ మండపానికి పైనే కాదు కింద భాగం కూడా చాలా అద్భుతమైన కళాకృతులతో తీర్చిదిద్దడం జరిగింది. మండపంలో పైన భాగంలో చూస్తే రామదాసు సతీ సమేతంగా, అలాగే తానిషా ప్రభువులు ఓ పక్కన కనిపిస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి సంబంధించినటువంటి దశావతారాలకు సంబంధించిన మూర్తులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంకా కింద కూడా అద్భుతమైన శిల్ప కళాకృతులు ఉన్నాయి. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, నాతో రండి. కళ్యాణం అనేసరికి అందరికీ కూడా అబ్బురమైనటువంటి సంబరాలు మనకు గుర్తొస్తాయి. అదే దేవదేవుడి కళ్యాణం అంటే ఆ సంబరాలు ఏ స్థాయిలో ఉంటాయి చెప్పండి. చక్కగా ఏనుగులు, ఒంటెలు, అలాగే అన్ని జీవరాశులకు కూడా జీవులందరికీ కూడా అద్దినటువంటి స్వామి కళ్యాణాన్ని చూసే ముచ్చట ఎంతలా ఉంటుందో, వాళ్ళందరూ కూడా విచ్చేసి కళ్యాణాన్ని చూస్తే ఎంత హంగు ఆర్భాటంగా ఉంటుందో ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ శిల్పి అని చెప్పొచ్చు. చూడొచ్చు కింద అంతా కూడా కింది భాగంలో ఏనుగులు తరలి వెళుతూ ఉన్న దృశ్యాలు అటు ఇటు కానివ్వండి. అలాగే స్వామివారు వశిష్ఠ మహాముని ఆధ్వర్యంలో ధనుస్సు సంధిస్తున్నటువంటి ఒక దృశ్యం కనిపిస్తుంది. అంటే సీతా పరిణయానికి సంబంధించిందైనా అనుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి మూర్తి కనిపిస్తోంది, అలాగే నారాయణుడు కనిపిస్తున్నాడు. అదే సమయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఋషులతో పాటు సప్తర్షులతో పాటు దేవదేవులు కూడా కలిసి వచ్చినటువంటి దృశ్యాలు మనకి ప్రస్ఫుటంగా కనిపించేటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ జరిగిందని చెప్పచ్చు. చాలా సూక్ష్మమైనటువంటి కళారూపాలను కూడా చాలా వివరంగా మలిచిన తీరు నిజంగా అద్భుతం అనిపిస్తోంది. మనం చూడొచ్చు పోకల దమ్మక్క భక్తురాలు. భద్రాచలం అనేసరికి మనకి గుర్తొచ్చే భక్తుల్లో ఆమె కూడా ప్రథమమైనదే. స్వామివారు పుట్టలో ఎక్కడో ఉన్నారని ఆమెకి ఎరుకుపరిచిన తర్వాత ఆమె స్వయంగా గోదావరిలో నీళ్లను తీసుకొచ్చి ఆ పుట్టను కరిగించి స్వామివారి విగ్రహాల్ని బయటపెట్టిన పోకల దమ్మక్క మూర్తి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే రంగనాథ స్వామి మనకు కనిపిస్తూ ఉన్నారు. శేష పాన్పుపై స్వామివారు శయనించటం, ఆయన నాభిభాగం నుంచి బ్రహ్మదేవుడు బయటకు వచ్చినటువంటి ఒక
రూపం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే స్వామి అమ్మవార్లకు సంబంధించి కళ్యాణానంతరం పట్టాభిషేకం నిర్వహిస్తున్నటువంటి ప్రతిమలు ఏవైతే ఉన్నాయో నిజంగా అబ్బురుపరుస్తున్నాయి, ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. ఎంత జీవకళని కనిపిస్తుంది అని అంటే చాలా అద్భుతమని చెప్పొచ్చు ఈ శిల్పకళా నైపుణ్యాన్ని. చాలా చిన్న చిన్న మూర్తుల్లో కూడా చాలా స్పష్టమైనటువంటి డీటెయిల్స్ని మనకి ఎరుకుపరిచేలా చేశారు. దాదాపు 4 ఏళ్ల పాటు గణపతి స్థపతి అనే శిల్పాచార్యులు ఈ వేదికని నిర్మాణానికి సమయం తీసుకొని ఇంత అద్భుతమైన వేదికని భవిష్యత్తు తరాలకు అందించారు. కానీ ఈ కాలంలో మనకున్న టెక్నాలజీతో మనం పనిచేసినా కూడా ఈ తరహా కళాకృతుల్ని చూడగలమా అంటే అనుమానం అనే చెప్పాలి. ఇక్కడ గీత బోధిస్తున్నటువంటి శ్రీకృష్ణార్జునులతో పాటు జయ విజయులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. చాలా చిన్నటువంటి కళాకృతులతో కూడా అంగుళం ఎత్తు ఉన్నటువంటి ఆకారాలను కూడా చాలా స్పష్టంగా కంటికింపుగా తయారు చేసి చూపిస్తున్న విధానం మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఇక్కడ సీతారామ పరిణయ వేడుకకు సంబంధించినటువంటి దృశ్యాలని, అలాగే ఋషి పుంగవులు, దేవతలు ఆ కళ్యాణానికి ఆశీర్వచనాలు అందిస్తున్నటువంటి దృశ్యాలని ఆవిష్కరింపచేస్తూ ఒక చక్కటి ఆర్ట్ని మన ముందు ఉంచిన పరిస్థితి మనం చూడొచ్చు. ఏ పక్కన చూసినా కూడా ఫైనల్గా వచ్చేసరికి భద్రాచలంలో స్వామివారి ఒళ్ళో కూర్చున్నటువంటి సీతమ్మ వారు, అలాగే పక్కన భద్రగిరి ఎవరైతే తన తలపై స్వామి అమ్మవార్లని ఆసీనం కమ్మని కోరారో ఆ భద్రుడే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. స్వామివారు నారాయణ రూపంలో రాముడి అవతారంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ కొలువైనటువంటి దృశ్యం ఆవిష్కరిస్తూ అద్భుతమైన కళాకృతం మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి మండపం నభూతో నా భవిష్యత్ అని చెప్పాలి. ఇంత అద్భుతమైన చిత్తరువులు, ఇంత అద్భుతమైన శిల్పకళను వర్ణించడానికి బహుశా ఈ పదాలు చాలా అనుకుంటాను. కానీ ఒక శతాబ్ద కాలంలో మలిచినటువంటి శిల్పకళలను అన్నింటినీ కూడా ఓ దగ్గర పెట్టి చూస్తే ఖచ్చితంగా ప్రథమ స్థానంలోనే ఈ వేదిక నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.